నా స్టైల్‌లో చికెన్ షేర్వా చేసుకుందామా? అయితే చూసేయండి. ప్యాన్‌లో ఆయిల్, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఉప్పు, పసుపు యాడ్ చేసుకొని ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత 3 స్పూన్స్ ఫ్రెష్‌గా చేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. షేర్వాకి ఎక్కువ గ్రౌండ్ నట్స్ అండ్ నువ్వులతో ఎక్కువ చేస్తారు. ఇక్కడ నేను ఓన్లీ కాజూస్ అండ్ టొమాటోస్‌తో నేను చేస్తున్నాను. అండ్ సెపరేట్‌గా వీటిని మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసాం కాబట్టి ఇప్పుడు మగ్గిపోయి ఉంటది. అండ్ ఈ టైంలో నేను టొమాటోస్ పేస్ట్ అనేది వేసేసుకుంటున్నాను. ప్యూరీ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ ఒక ఆనియన్‌కి 2 టొమాటోస్ అనేది వేసుకుంటున్నాను. చూసారు కదా! ఇక్కడ టొమాటోస్ వేసిన తర్వాత మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి. అప్పుడే చికెన్ అనేది వేసుకుంటున్నాను. హాఫ్ కేజీ చికెన్ వేసుకుంటున్నాను. అండ్ 3 అవర్స్ నేను సాల్ట్ వాటర్‌లో సోక్ చేసి వేసుకుంటున్నాననమాట. సో దట్ మనకి పీస్ అనేది జ్యూసీగా వస్తుంది. అండ్ అది చికెన్ ఉడికిన తర్వాత మాత్రమే కాజు పేస్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మసాలా అండ్ చిల్లీ పౌడర్ అనేది వేసేసుకుంటున్నాను. అండ్ చాలా సింపుల్ అండ్ చాలా అథెంటిక్ టేస్ట్‌గా ఉంటది. ట్రై చేయండి.